ముఖ్యమంత్రి గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొన్ని ప్రశ్నలు ముఖ్యమంత్రి గారి ముంగట ఈ ప్రభుత్వం ముంగట పెడతా ఉంది. ఒక్క డిఏ ఇచ్చారు, 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇచ్చి ఇక మీకు వరాలు కానుకలు ఇంకేదో ఇచ్చినట్టుగా డైలాగులు కొడతా ఉంది ప్రభుత్వం. బతుకుపోరి అన్నట్టుగా డైలాగులు కొడతా ఉంది. 6 డిఏలు పెండింగ్లో పెట్టి ఆ డిఏలు క్లియర్ చేయకుండా ఇవాళ ఒక్క డిఏ ఇచ్చి ఈ డిఏ తోటి ఇక ఏదో బ్రహ్మాండం ఏదో బద్దలైపోయినట్టుగా ఉద్యోగులను ఊదర కొడతా ఉంటే ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, పాత డిఏలు ఎప్పుడు ఇస్తావు? పాత డిఏలు ఎప్పుడు ఇస్తావు? ఇస్తామని చెప్పినాం కదా, అసెంబ్లీలో చెప్పినాం, మండలిలో చెప్పినాం, ఇప్పటి వరకు డిఏలు గతి లేవు. ఉద్యోగస్తులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్సే మనం చక్కగిత్తలేము. పైపెచ్చు ముఖ్యమంత్రి గారు 1 తారీఖు జీతాలు ఇస్తున్నాం అంటే 1 తారీఖు జీతాలు నువ్వు తీసుకుంటలేవా, నేను తీసుకుంటలేనా? వాళ్ళకు కూడా గట్లే రావాలి. కాబట్టి 1 తారీఖు జీతాలు ఇస్తున్నాడు, అదే వాళ్ళ హక్కును కొత్తగా ప్రసాదించేది ఏం లేదు. గతంలో 1 తారీఖే తీసుకున్నారు. 1 తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజే పడ్డాయి ఓసారి. కాబట్టి వాళ్ళకేదో ఉద్యోగస్తులకు మీరేదో చేసినట్టుగా చెప్తా ఉన్నారు, కానీ ఏం చేసింది లేదు. చెప్పింది కొండంతా, చేసింది గోరంతా. 10.5 లక్షల మంది ఉద్యోగులకు మంచి జరుగుతూ ఉంది మీ వల్లనే ఇదంతా. ఎస్, ఉద్యోగస్తుల వల్లనే. ఉద్యోగస్తులు వాళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళంతా సరిగ్గా ఉండడం పట్టుకునే అంతో ఇంతో ఇది ఉంది. కానీ వాళ్ళ కష్టపడ్డానికి పొద్దంతా కష్టం చేయించుకొని నీకు ఎవరైతే వేరేటోడై తీయకపోతుండే నేను ఇస్తున్నా నీకు అన్నట్టు ఉంది కథ. వాళ్ళకు ఇవాళ రిటైర్ అయితే ఎప్పుడు వస్తాయో తెలియదు. పెన్షన్లు ఇబ్బందే, వాళ్ళకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ బకాయిలు అవి పెండింగే ఉన్నాయి. అనేకమైన సమస్యలతోని ఉద్యోగులు ఇవాళ అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు అన్ని తీర్చాల్సినటువంటి ప్రభుత్వం దశల వారీగా అన్నీ ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో ఒకటొకటి మొదలుపెట్టినా ఈ పాటికి సగం పడైపోయేటి. మనం వచ్చినప్పటి నుంచి ఈ డిఏ ఇస్తే ఇది చేతికి అందేది లేదు, మూతికి అందేది లేదు ఈ డిఏ. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తుల సమస్యల పైన చిత్తశుద్ధితోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. ఉద్యోగస్తుడు కటకటతో, కన్నీటితో, గోసతో, బాధతో ఇంటికి పోయే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించకూడదు. అది మంచిది కాదు ఈ రాష్ట్రానికి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండోది ట్రాఫిక్ నిబంధనలు. అంటే ఎవరైనా బైక్ తీసుకొని పోతే వెంటనే ఫోటో తీసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే ఫోటో తీయడమట. ఫోటో తీస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెంటనే మెసేజ్ పోయి ఆ బ్యాంక్ అకౌంట్లకి వెంటనే పైసలు కట్ అయిపోయి ప్రభుత్వ ఖజానాలో పడన్నట. మంచి కార్యక్రమం. కానీ నీ హైదరాబాద్లో నీ ట్రాఫిక్ సంగతి ఏంది చెప్పవు? హైదరాబాద్లో నీ ట్రాఫిక్ సంగతి ఏంది? ఉప్పల్ ఫ్లైఓవర్ ఎన్నేళ్ళాయే? ఇప్పుడు దశదిన కర్మ మన దశవార్షికోత్సవ కర్మ జరుపుకుంటా ఉంది. అది అటు పెడితే సరే, ఓకే. ఇప్పుడు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పు చేస్తే ఎవరైనా చలాన్ వేయాల్సిందే, శిక్ష పడాల్సిందే. మేము దానికి ఎగ్జామ్షన్ కోరతలేము. కానీ ఇప్పుడు ఆడ తప్పు చేయంగానే వెంటనే ఆయన అకౌంట్లకి బ్యాలెన్స్ కట్ అయిపోయి నీకు అకౌంట్లకు రావాలంటున్నావు. మరి 9 నెలల తన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేయబట్టి ఇదివరకు దాకా పైసలు ఎందుకు పడతలేవు నీ అకౌంట్లకి? మరి వాళ్ళ అకౌంట్లకు నెలగానే జీతం పడాలి కదా, అదెందుకు పడతలేదు? కాంట్రాక్ట్ కార్మికులకు ఎందుకు వస్తలేవు? ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇంకా నిధులు ఎందుకు వస్తలేవు? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను, అదెందుకు వస్తలేదు నీ అకౌంట్లకి కట్ చేసి? అప్పుడే రావాలి కదా, ఎందుకు వస్తలేవు? ఎందుకు బీసీల స్కాలర్షిప్లు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? ట్రాఫిక్ రూల్స్ ఓకే, దాన్ని కాదంటలేము, నీ మాటను ఏకీభవిస్తున్నాం. కానీ వీటి సంగతి ఏంది మరి? అంటే ప్రభుత్వం దగ్గర పరమ చెత్త పనులని అట్లా ఉండంగా ప్రజల్ని మీ ట్రాఫిక్ చాలాన్లు తక్కువ చేయొద్దు, ఎక్కువ చేయొద్దు, నువ్వు తక్కువ చేస్తావా ఎక్కువ చేస్తావా అని నువ్వు ఎందుకు మాట్లాడినావు ఆ టాపిక్ అనే తెలుసు. మున్సిపల్ ఎన్నికల కోసం మాట్లాడినావు, నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నావో మాకు అవగాహన ఉంది. కానీ ఒకటి చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ట్రాఫిక్ చలాన్ల విషయంలో నీకున్నటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది కాంట్రాక్టు కార్మికుల జీతాల కాడ, కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల కాడ, సో మధ్యాహ్న భోజనం గువ్వ వండుతున్నటువంటి ఆ మహిళా సంఘాల కాడ
ఇండ్లు కట్టుకొని మొదటి విడత వచ్చి రెండో విడత కోసం వెయిట్ చేస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల కాడ, లేకపోతే ఈ రాజీవ్ యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి బీసీ వర్గాల దగ్గర 4,000 పెన్షన్ కాడ 4,000 రూపాయల పెన్షన్ కాడ ఇక గీడు ఉండాలి మీ చిత్తశుద్ధి. ఏమీ లేదు. ఈ 2 ఏళ్ళు ఎట్లా గడిచిందో అమ్మయ్య అన్నట్టే ఉంది కథ. ఎన్నడు దిగిపోతుందిరా ఈ భారం అన్నట్టే చూస్తుంది తెలంగాణ. ఇక బీసీలు అయితే పొరపాటున కూడా ఇంకొకసారి మీకు ఓటేసే పరిస్థితి లేదు. మరి ధన్వన్ చెప్తారు కదా అందులో, ఇప్పుడు వాని మేనిఫెస్టో 42% అని చెప్తారు కదా, ధన్వన్ ఉండాలి కదా, ఇప్పుడు ధన్వన్ ఉండాలి కదా 42%. ఇట్లా చెప్పగానే టక్కున పడాలి కదా, జీవో ఇయ్యంగానే కావాలి కదా. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఉద్దర మాటలు, మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా షానిగా మాట్లాడి షానిగా చేయడం వల్ల కుదరదు. ఎస్, ముఖ్యమంత్రి అంటే ఆయన అట్లే ఉండాలి. కానీ ఆ భాష అడ్డమైన భాష, అది ఆ లాంగ్వేజ్. ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు లేకపోతే ఇంకోరు మాట్లాడుతూ ఉన్నారంటే ఫ్రస్ట్రేషన్ ఏదో ఒకటి అనుకో, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా, ఎంత గలీజ్ మాటలు అవి. చిన్నపిల్లగాలు ఎవరైనా టీవీ పెట్టుకొని చూసే పరిస్థితి ఉందా నీ వీడియో? మీరు బీసీల పక్షాన 42% రిజర్వేషన్ ఇస్తా అని కులగణన చేసి కులగణన లెక్కలు దాచిపెట్టి దొంగతనంగా వ్యవహరించినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వము ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా సింగిల్ సింబల్తోని పోటీ చేయబోతా ఉంది. ప్రజాక్షేత్రంలో గోతం, మీ మోసాన్నంతా ఎండగడతాం, మీ మోసాలనంతా చీల్చి చెండాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.